ఇంతో అంతో చేతుల పైసలుంటే గా రెండిటి దిక్కే చూస్తారు జనం. అయితే బంగారం లేదంటే భూములు. దేని మీద పెట్టినా 10 రూపాయలు కలిసి వస్తుంది కానీ లాస్ అనేది అయితే ఉండదు. భూమి మీద పెడితే ఇయ్యాలున్న రేటు ఇంకో ఏడాదికి చూసుకుంటే పక్కా పెరుగుతుంది. ఇక బంగారం అయితే పెరుగుడు తగ్గుడు మామూలే. కాకుంటే పెరిగేది 100లల్లా, తగ్గేది 10లల్లా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే బంగారం దుక్నల్లా బేరాలు ఎట్లున్నాయో గాని బయటి దేశాలకెళ్లి కొనుడైతే తగ్గిందబ్బా. పోయినేడు నవంబర్లా 88,000 కోట్ల ఇలువైన బంగారం కొంటే ఈ ఏడు నవంబర్లా 33,000 కోట్ల మాలే కొన్నారట. అంటే 160% తగ్గినట్టు. అప్పటికిప్పటికి గంత ఫరాక్ ఎందుకొచ్చిందంటే ఈ అక్టోబర్లా 132,000 కోట్ల గోల్డ్ తెచ్చిరట. నిరుడు కంటే 3 పాళ్ళు ఎక్కువ. కొనాల్సిన దానికంటే ఎక్కువ కొనే వరకు మునుపటి నెల తగ్గించినట్టున్నారు. ఇక 8 నెలల్లో 4 లక్షల కోట్ల గోల్డ్ బేరం చేసిరట బయటి దేశాలకెళ్ళి. కిందటేడు కంటే 36,000 కోట్ల మాల ఎక్కువ కొన్నట్టు. అంటే ఒక్క నెలలో తగ్గిందేమో గాని ఏడాది మొత్తంలో ఆడికెళ్ళి తెచ్చుడు ఈడమ్ముడు నడుస్తూనే ఉన్నది. రేటు చూస్తేనేమో తులం 135,000 వలకబట్టే. అమ్మో గంతన అనేటోళ్ళు అంటనే ఉన్నారు, కొనేటోళ్ళు కొంటనే ఉన్నారు రేపు ఇంకా పెరగొచ్చని. ఇప్పుడంటే పెండ్లీలు లేవు కాబట్టి గిరాకులు జరంత పల్సగున్నాయట. మళ్ళా ఫిబ్రవరిలో లగ్గాల సీజన్ చాలయేనా అంటే బంగారం దుక్నాల కురుకుడే. ఏది ఎట్లున్నా రేటు ఎంతున్నా బంగారం కొనుడు అమ్ముడు తగ్గేదే లేదు మరి.